నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఒక డిస్కషన్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏ రకమైన ఫాలోఅప్స్, ఏ రకమైన టెస్ట్లు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కన్సెప్షన్ పాజిటివ్ హోమ్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఆల్సో సెంటర్లో క్లినిక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ కామన్ అవైలబుల్ టెస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ అనేవి దొరుకుతున్నాయి. దాంట్లో పీరియడ్ మిస్ అయినాక యూరిన్ టెస్ట్ చేసుకున్నట్లయితే 2 pink lines వస్తే అది పాజిటివ్ ఇండికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో దిస్ ఇస్ నాట్ అ కన్ఫర్మేషన్ దట్ మనకి ప్రెగ్నెన్సీ ఎక్కడైనా ఉండొచ్చు, అంటే యూట్రస్లో ఉండొచ్చు, ట్యూబ్లో ఉండొచ్చు, కానీ ప్రెగ్నెన్సీ అయితే ఉన్నట్టు. సో మనము ఎంబటే మన గైనకాలజిస్ట్ని సంప్రదించి ఇంపార్టెంట్గా ఎప్పుడు పీరియడ్ మిస్ అయింది, ఎన్ని వీక్స్ అయింది మిస్ అయ్యి, ఆ కరస్పాండింగ్గా స్కాన్ కొలాబరేట్ అవుతుందా అనేది చెక్ చేసుకుంటాం. స్కానింగ్లో బేసికలీ ఇనీషియల్ ఫస్ట్ వయబుల్ స్కాన్ అనేసి అంటాము. దీంట్లో శాక్ సైజ్ ఎలా ఉంది అండ్ లొకేషన్ ఆఫ్ ది శాక్ అనేది ఫస్ట్ చూసుకుంటాం. లైక్ ఇది ఇంట్రా యూట్రైన్ ఉందా, ఎక్స్ట్రా యూట్రైన్ ఉందా అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. దాంతోపాటు అంతా బాగుంది అనుకుంటే ఇంపార్టెంట్ కామన్ రొటీన్ యాంటీనేటల్ బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. లైక్ హిమోగ్లోబిన్ పర్సెంట్ బాగుందా, థైరాయిడ్ లెవెల్స్ బాగున్నాయా అండ్ వైరల్ మార్కర్స్ లైక్ ఇన్ఫెక్షన్ స్టేటస్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకుంటాం. దాంతోపాటు బ్లడ్ గ్రూపింగ్ ఆఫ్ ది మదర్ ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. ఇన్ కేస్ చాలామందికి డౌట్ వస్తుంది, మేడం మాది ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్ ఏదన్నా ప్రాబ్లం అవుతుందా, అలాంటివి ఏం టెన్షన్ ఉండదు. కామన్ బ్లడ్ గ్రూప్స్ అయినా కూడా మనకి ఏ రకంగా కూడా ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళడానికి ఇబ్బంది అవ్వదు. కానీ ఇన్ కేస్ మదర్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అండ్ ఫాదర్ వచ్చేసి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అన్నప్పుడు మదర్ని RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అనేది లేబుల్ చేస్తాం. వాళ్ళకి యాంటీనేటల్ పీరియడ్లో కొన్ని టెస్ట్ చేసుకొని ఇంపార్టెంట్గా యాంటీ-D అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పోస్ట్ డెలివరీ బేస్డ్ ఆన్ ది బేబీస్ బ్లడ్ గ్రూపింగ్ మళ్ళీ డోస్ రిపీట్ చేయాలా లేదా అనేది చూస్తామన్నమాట. సో కానీ ఇన్ కేస్ మదర్ అండ్ ఫాదర్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి నెగిటివ్ బ్లడ్ గ్రూపింగ్ ఉన్నట్లయితే ఇవన్నీ టెస్ట్లు అయితే అవసరం ఉండదు. అండ్ హిస్టరీలో యూజువల్గా కనుక్కోవాల్సింది ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ స్టేటస్ ఏదన్నా ఉందంటే దాని రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ 3 months బ్లడ్ టెస్ట్ల తర్వాత ఫాలోఅప్ ఎవ్రీ 4 weeksకి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో సిమ్టమ్స్, ఏమన్నా డిస్కంఫర్ట్ అండ్ అన్యూజువల్ సిమ్టమ్స్ ఉన్నట్లయితే వెంటనే గైనకాలజిస్ట్ని కలవడం ఇంపార్టెంట్. అన్యూజువల్ సిమ్టమ్స్ అంటే ఏముండొచ్చు, లైక్ సివియర్ వామిటింగ్, ఎక్సెసివ్ వామిటింగ్, గిడినెస్ అండ్ లో బీపీ ఇవన్నీ ఉన్నట్లయితే, ఆర్ ఎక్సెసివ్ బ్లీడింగ్, స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ ఉన్నా కూడా ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. వెంటనే మనం గైనకాలజిస్ట్ని సంప్రదించి దాన్ని ఎందువల్ల అవుతుందో అనేది చూసుకోవాలి. అండ్ ఫస్ట్ 3 months యూజువల్గా వెయిట్ అనేది మానిటరింగ్ చేస్తాం. చాలా వరకు మేడం ఫస్ట్ మాకు వెయిట్ లాస్ అవుతుంది అనేసి అంటారు. యూజువల్గా ఫస్ట్ 3 months బికాస్ ఆఫ్ నాజియా, వామిటింగ్, ఇన్అడిక్వేట్ స్లీప్, ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల చాలా వరకు బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వామిటింగ్స్ ఇవన్నీ వల్ల వెయిట్ లాస్ అయినా కూడా ఎక్కువ టెన్షన్ ఏముండదు. అండ్ ఫ్లూయిడ్ సబ్స్టిట్యూట్ చేసుకొని గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆఫ్టర్ 3rd month వెయిట్ గెయిన్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫాలోఅప్ ఆఫ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంబటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఫస్ట్ 3 months ఎండ్ ఆఫ్ 3 monthsలో 11 to 13 weeks అప్పుడు ఒక ఫస్ట్ ట్రైమిస్టర్ స్కానింగ్ అనేసి అంటాము. ఇది NT స్కాన్. NT స్కాన్లో ఏ రకమైన క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా బేబీలో, మోస్ట్ కామన్ ఉన్నాయా అనేది కనుక్కోవడం జరుగుతుంది. దాంతోపాటు ప్లసెంటా మాయా ఎట్లా ఉంది అవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఇన్వేజివ్ టెస్ట్లకు వెళ్తాము. ఆర్ అదర్వైజ్ నార్మల్ బ్లడ్ టెస్ట్ డబుల్ మార్కర్, దీంట్లో డౌట్లు ఉంటే ఇన్వేసివ్ టెస్ట్లోకి వెళ్ళి ఏదన్నా ప్రాబ్లం కన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది దీంట్లో తెలుస్తుంది అన్నమాట. సో ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇనీషియల్ ఫస్ట్ 3 monthsలో. అండ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.